లక్ష్మి విహారి ఇద్దరు కూడా పటాన్ చెరువు దగ్గర ఉన్న హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వస్తారు. ఇక అంబిక కూడా ఇంటికి వచ్చి సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది. మొత్తానికి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని అక్కడ కొట్టేసావు, చాలా థ్యాంక్స్ సుభాష్ అని చెప్పి అంబిక సుభాష్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. హే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి, నీకోసం నేను ఏదైనా చేస్తానని నీకు తెలుసు కదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. యా, నాకు తెలుసు అని చెప్పి అంబిక కొంచెం ఉండుంటే నేను దొరికిపోయేదాన్ని, కొంచెంలో తప్పించుకున్నాను అని చెప్పి సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది. లక్ష్మి అంబిక వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇదేంటి నా వైపు ఇలా చూస్తుంది అని చెప్పి అంబిక మనసులో అనుకొని ఏయ్ ఏంటే అలా చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి విహారీ గారు పటాన్ చెరువు దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్తున్నారని మీకు తెలిసే ఆయనని ఫాలో చేస్తూ అక్కడికి వచ్చారు కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో అంబిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా విహారీ ఎక్కడికి వెళ్తే నాకెందుకు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. మీ అన్నయ్య గారి మర్డర్ కేసు గురించి విహారీ గారు తెలుసుకోవాలనుకుంటున్నారని, దాని గురించే ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారని మీకు తెలుసు. అందుకే మీరు విహారీ గారి కోసం, విహారీ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం అక్కడికి వచ్చారు కదా అని లక్ష్మి అంటూ ఉంటే దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంబిక తడబడుతూ ఉంటుంది. ఇక అలా అంబిక కంగారు పడుతూ ఉండడం గమనించిన లక్ష్మి తను ఇంతలా కంగారు పడుతుందంటే ఖచ్చితంగా విహారీ గారి తండ్రి మర్డర్ గురించి ఈవిడకు తెలిసే ఉంటుంది అని చెప్పి మనసులో అనుకొని సంబంధం లేకపోతే సరే, పొరపాటున విహారీ గారి తండ్రి మరణంలో మీ హస్తం ఉందని కనుక బయటపడితే ఇంతకు ముందులాగా మీ గురించి నేను విహారీ గారికి చెప్పకుండా ఉండను, మీ కుట్రలన్నీ కూడా విహారీ గారి ముందు బయట పెట్టేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటే నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని చెప్పి అంబిక లక్ష్మి చెంప పగలగొట్టడానికి చెయ్యెత్తుతుంది. దాంతో లక్ష్మి అంబిక చెయ్యి గట్టిగా పట్టుకొని చూడండి, మీకులాగే నేను కూడా మీ మీద చెయ్యెత్తగలను, మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా నాకు తెలుసు, మిమ్మల్ని కొట్టాలంటే నాకు ఒక్క క్షణం పట్టదు, కానీ ఎందుకు ఆలోచిస్తున్నానో తెలుసా, మీరు విహారీ గారికి మేనత్త కాబట్టి ఆ ఒక్క కారణంతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంబికకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ విహారీ గారి విషయాలలో ఇన్వాల్వ్ అవుతూ ఆయనకి ఏదైనా ఆపద కలిగించాలని చూస్తే నేను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి జాగ్రత్త అంటూ లక్ష్మి అంబికకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో అంబిక వసే లక్ష్మి నువ్వు నాకే వార్నింగ్ ఇస్తావా, నీ అంత చూస్తాను అని చెప్పి వెంటనే సుభాష్కి ఫోన్ చేస్తుంది. ఏంటి అంబిక ఇప్పుడే కదా మాట్లాడావు, మళ్ళీ నాతో మాట్లాడాలనిపించిందా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. దాంతో అంబిక సుభాష్ ఆ లక్ష్మి చాలా రెచ్చిపోతుంది, విహారీ తండ్రి మరణంలో నా హస్తం ఉందని ఆ లక్ష్మికి అనుమానం మొదలైనట్టుంది, అందుకే నా గురించి కూపి లాగాలని ప్రయత్నిస్తుంది, ఎలాగైనా సరే నా నిజ స్వరూపాన్ని విహారీ ముందు బయట పెట్టాలని చూస్తుంది. అదే గనక జరిగితే నేను అనుకున్నది సాధించలేను, ఈ ఆస్తిని కొట్టేయలేను, జైలు పాలు అవ్వాల్సి వస్తుంది, అందుకే నిజం తెలుసుకోవాలనుకుంటున్న ఆ లక్ష్మిని ఈ భూమి మీద లేకుండా చేయాలి అని అంబిక అంటూ ఉంటుంది. అందుకే కదా ఆ లక్ష్మిని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఆ లక్ష్మిని చంపాలనుకున్న ప్రతిసారి కూడా ఆ విహారీ అడ్డొస్తూనే ఉన్నాడు అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అంబిక ఈరోజు సహస్రకి విహారీకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నారు. విహారీ ఆ ఫస్ట్ నైట్ గదిలో లాక్ అయిపోతాడు కాబట్టి లక్ష్మిని సేవ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాలేడు. ఇదే మనకి కరెక్ట్ టైం, ఈజీగా ఆ లక్ష్మి అడ్డు తొలగించుకోవచ్చు. రాత్రి 10 గంటల తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వు ఆ లక్ష్మిని చంపడానికి వచ్చేసే అని అంబిక అంటూ ఉంటే సరే అంబిక, విహారీ ఉండడని అంటున్నావు కదా, విహారీ లేకపోతే సింపుల్గా ఆ లక్ష్మిని చంపేయచ్చు, తప్పకుండా వస్తాను అని చెప్పి సుభాష్ అంబికకి చెబుతూ ఉంటాడు. తర్వాత లక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటే ఆగవే అంటూ సహస్ర లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో లక్ష్మి అది సహస్ర అమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా సహస్ర లక్ష్మి చెంప పగలగొడుతూ నువ్వు మా బావతో బయటకు వెళ్ళొచ్చావన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి సహస్ర మండిపడుతూ ఉంటుంది. అది కాదమ్మా,
హాస్పిటల్లో మన స్టాఫ్కి కావాల్సిన హెల్త్ కార్డ్స్ గురించి మాట్లాడడానికి నేను విహారీ గారు వెళ్ళాము అని చెప్పి అంటూ ఉంటే, ఆ పనులన్నీ కూడా మా బావ ఒకడు చూసుకోగలడు కదా, ప్రతిసారి మా బావతో కలిసి నువ్వెందుకు షికార్లు తిరుగుతున్నావు? చూడు, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా సరే నేను చూస్తూ ఊరుకున్నాను. ఇప్పుడు మా బావకి నాకు పెళ్లి జరిగిపోయింది. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ మా బావతో తిరగాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను, చంపేస్తాను, జాగ్రత్త. ఈరోజు రాత్రికి మా బావకి నాకు కార్యం జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి. ఏర్పాట్లలో ఎటువంటి లోటు ఉండకూడదు. పొరపాటున ఏదైనా తప్పు జరిగి నువ్వు మా కార్యం ఆగిపోవడానికి కారణమైతే నా గురించి నీకు తెలుసు కదా, చంపేస్తాను. వెళ్ళవే, వెళ్ళి ఆ డెకరేషన్ సంగతి చూడు అంటూ సహస్ర లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక లక్ష్మి ఎంతో బాధగా గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత యమున, అమ్మ లక్ష్మి అంటూ లక్ష్మి దగ్గరికి వచ్చి, శోభనం గదిని అలంకరిస్తున్నాం, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది రామ్మ అంటూ లక్ష్మిని తీసుకొచ్చి ఆ గదిని అలంకరించమని చెబుతూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా చూస్తున్న వస్తా, ప్రపంచంలో ఏ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదు లక్ష్మి. నీ భర్తకు మరొక అమ్మాయికి జరగబోతున్న ఫస్ట్ నైట్ కోసం నువ్వు గదిని అలంకరిస్తున్నావా అని చెప్పి నేను చూస్తూ ఉంటే చాలా జాలిగా ఉందమ్మా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి ఎంతో బాధపడుతూ ఆ గదిని పూలతో డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రి సహస్రకు విహారీకి శోభనం కావడంతో విహారీ కూడా శోభనపు పెళ్లి కొడుకుగా రెడీ అవుతాడు. సహస్ర కూడా రెడీ అవుతుంది. ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో అని చెప్పి పద్మాక్షి సహస్రాన్ని పొగుడుతూ ఉంటుంది. అంబిక సహస్రతో, చూడు సహస్ర, ఈరోజు ఫస్ట్ నైట్ పూర్తయిన తర్వాత విహారీని నీ మాట వినేలాగా చేసుకుంటూ నీ చుట్టూ తిప్పుకోవాలి. రేపటి నుండి విహారీ నీ కొంగు పట్టుకొని తిరగాలి అని చెప్పి అంటూ ఉంటే, అదేం లేదు పిన్ని, అలా జరగాలని నేనేమీ కోరుకోవడం లేదు. కాకపోతే విహారీ బావ నాతో కొంచెం ప్రేమగా ఉంటే నాకు అంతే చాలు, అంతకు మించి నాకేమీ అవసరం లేదు. మొత్తానికి బావతో నేను అనుకున్నట్టుగా పెళ్లి జరిగిపోయింది. ఈ రోజు నుండి మేము కొత్త జీవితం ప్రారంభించబోతున్నాం. అదంతా తలుచుకుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పి సహస్ర తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. త్వరగా అబ్బాయిని అమ్మాయిని తీసుకురండి. గదిలోకి పంపించే ముందు కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని ఆటలు ఆడించాలి, వాళ్ళ చేత ఆటలు ఆడిద్దామని చెప్పి కాదంబరి అంటూ ఉంటే సహస్ర సిగ్గుపడుతూ హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇక విహారీ చేత సహస్ర చేత బంతాట ఆడిస్తారు. తర్వాత ఒక బిందెలో ఉంగరాలు వేసి విహారీని సహస్రాన్ని తీయమని చెప్పడంతో సహస్ర ఆ ఉంగరాన్ని తీస్తూ ఉంటే విహారీ మాత్రం అలా డల్గా కూర్చొని లక్ష్మి వైపు బాధగా చూస్తూ ఉంటాడు. ఇక సహస్ర విహారీ మూడ్ని గమనించి, బావా, నేను నిన్ను ఇంతలా ప్రేమిస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇంకా ఆ లక్ష్మి గురించి ఆలోచిస్తున్నావా? అయినా ఇంకెంతసేపులే, కాసేపట్లో మన ఇద్దరిని గదిలోకి పంపిస్తారు. ఈ ఒక్క రాత్రి గడిస్తే ఇక రేపటి నుండి నీకు ఆ లక్ష్మి గుర్తుండదు, నువ్వు నా చుట్టూ తిరగాల్సిందే అని చెప్పి సహస్ర అనుకుంటుంది. వాళ్ళిద్దరి చేత కొన్ని ఆటలు ఆడించిన తర్వాత విహారిని ముందుగా గదిలోకి పంపిస్తారు. తర్వాత సహస్ర చేతికి పాల గ్లాస్ని అందించి గదిలోకి పంపిస్తారు. ఇక సహస్ర విహారీ ఇద్దరు కూడా ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉంటారు. అప్పుడు సహస్ర సిగ్గుపడుతూ, బావా, ఈ పాలు తాగు బావా అని చెప్పి అంటూ ఉంటే విహారీ ఆ పాల గ్లాస్ని పక్కన పెట్టి, సహస్ర, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటాడు. అంబిక సహస్ర విహారీ ఇద్దరిని గదిలోకి పంపించడంతో సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్, అందరూ పడుకున్నారు, ఇదే కరెక్ట్ టైం, నువ్వు వచ్చి ఆ లక్ష్మిని చంపేసే అని అంటూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి ఏమో విహారీని తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడే ముసుగులో సుభాష్ లక్ష్మి గదిలోకి వస్తాడు. ఇక ఏడుస్తున్న లక్ష్మిని కత్తితో సుభాష్ పొడుస్తూ ఉంటే లక్ష్మి, ఎవరు నువ్వు అంటూ అడ్డుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక సుభాష్ ఒక్కసారిగా లక్ష్మిని తోసేసి, ఇన్ని రోజులు నా చేతిలో తప్పించుకున్నావు, కానీ ఈరోజు నిన్నెవడొచ్చి కాపాడుతాడో చూస్తాను అంటూ అలా లక్ష్మి పొట్టలో గట్టిగా పొడిచేసరికి లక్ష్మి గట్టిగా అరుస్తుంది. ఇక అలా లక్ష్మి అరుపు వినగానే విహారీ గదిలో నుండి బయటికి పరుగులు తీస్తాడు.
ఇక విహారీ సుభాష్ని పట్టుకోవడానికి ట్రై చేయడంతో సుభాష్ లక్ష్మిని పొడి చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక గాయపడిన లక్ష్మిని విహారీ హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు సహస్ర, బావా దానికి ఏమైతే మనకెందుకు, ఈరోజు మన ఫస్ట్ నైట్, మనం సంతోషంగా ఉండే టైం, దాన్ని తీసుకువెళ్ళడానికి అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొని వెళ్తారులే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడుతూ, ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే నీకు ఇప్పుడు శోభనం కావాల్సి వచ్చిందా అని చెప్పి అలా సహస్ర మీద మండిపడుతూ లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.